అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. రాక్షసులు అనే పదం వినపడగానే మన మనస్సులో ఒక రకమైన భయం, వారి దోషపూరిత ప్రవర్తన, వారి పట్ల అసహ్యం కలుగుతాయి. ఎందుకంటే వారి గురించి, వారి మనోభావాల గురించి మనం విన్న కథలు అలా మన మనస్సులో ముద్రలు వేశాయి. ఇక పూర్వం వారి ఆకారములు, ప్రవర్తనలు ఎలా ఉన్నా, యుగాలను అనుసరించిన వారి బుద్ధులు మాత్రం మారలేదు. అటువంటి బుద్ధి గలవాడు రాక్షసుని చూడగానే వర్ణింపబడుతున్నాడు. మొదటిలో అంటే కృతయుగములో రాక్షసులు జలములలో నివసించేవారట. అక్కడ నుండే లోకానికి ఉపకారం చేసి వేదాలను దొంగలించడం లాంటివి చేయటం వలన భగవంతుడు మత్స్యావతారమెత్తి, వరాహవతారములెత్తి వారిని సంహరించాడు. ఇలా కాదు అని వాళ్ళు నీళ్ల మధ్యలో, దీవులలో చేరి లోకములో దుర్మార్గములు చేయటము మాత్రమే కాక ఆ భావాలను వ్యాపింపచేయాలని ప్రయత్నించారు. అయితే అప్పుడు కూడా ఆయన రామాది అవతారాలను దాల్చి వాళ్ళను నిర్మూలించాడు. ఇలా కూడా లాభం లేదు. మన కార్యం నెరవేరాలంటే మనం మానవుల బంధువర్గంలో మారాలని సంకల్పించి కంస, దుర్యోధన, జరాసంధ, శిశుపాలాది రూపాలలో ఉన్న మానవులకు మరింత దగ్గరగా బంధువర్గంగా మారి భూమిపై తమ ధర్మాన్ని విస్తృతం చేయాలని తీవ్రంగా ప్రయత్నించి చాలా వరకు మానవ జాతిని తమకు అనుకూలముగా మార్చగలిగారు. ఆయన కూడా ఊరుకోకుండా కృష్ణావతారం ఎత్తి సద్బుద్ధి కలిగిన మానవుల ద్వారానే వారిని ఊచకోత కోపించి మానవుల కర్తవ్యాన్ని తెలియపరిచాడు. ఇక మనం బయట ఉంటే వాసుదేవుని నుండి మనం తప్పించుకోలేము. ఆయనకు దొరకకుండా ఉండేందుకు ఎక్కడ చేరి మన ప్రయత్నాలు సాగించాలా అని బాగా ఆలోచించి ఈ కలియుగములో మానవ మనస్సులలో నివాసము ఏర్పరచుకున్నారు. అక్కడ నుండి తమ పనులు కొనసాగిస్తున్నారు. అందుకే మనలో కోపాలు, ఈర్ష్య, అసూయాది గుణాలు, ధర్మ విరుద్ధమైన ప్రవర్తన, భగవంతుని ఉనికిని వ్యతిరేకించటం, సాటి జీవుల పట్ల జాలి లేకపోవడం లాంటి లక్షణాలు పొడసూపుతున్నాయి. మనలోనే నివాసమున్న ఈ రాక్షస జాతి మనం ఆదమరచి ఉన్న సందర్భములో మన మనస్సును అర్షద్వర్గాల వైపు మళ్లించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఆదమరిచామో మనలో వారి గుణాలు ప్రజ్వరిల్లుతుంటాయి. భగవన్నామమనే కవచాన్ని ధరించి, ప్రేమ, శమదమాదులనే ఆయుధాలు ధరించి జాగరూకులమై ఉండాలి. వాళ్ళు తలెత్తిన ప్రతిసారి చావుదెబ్బ తీయాలి. ఇది చాలా కష్టతరమైన పోరాటం. ఎదుట ఉన్న శత్రువునైతే కనిపెట్టి ఉండవచ్చు, లోపల ఉన్న ఈ రాక్షసులను కనిపెట్టి ఉండటమే పెద్ద కష్టం. ఇక యుద్ధం ఎంత కఠినమో ఆలోచించి మనం జాగ్రత్తగా అడుగులు వేద్దాం. లోన ఉన్న శత్రువులను జయించుదాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. జై గోవింద.